కోట ఇంట మరో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు మరణించి నెల కూడా తిరగకముందే ఆయన భార్య రుక్మిణి కూడా తన భర్త చెంతకే చేరడం ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. టాలీవుడ్ను బాధపడేలా చేస్తోంది. వయోభారంతో పాటు పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోట భార్య రుక్మిణి ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. ఆమె వయస్సు ప్రస్తుతం 83 సంవత్సరాలు. అయితే రుక్మిణి ఉదయమే మరణించినప్పటికీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కానీ ఈమె మరణం బయటికి రాలేదు. దీంతో ఈ విషయం తెలిసిన కోట అభిమానులు కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోట శ్రీనివాసరావు రుక్మిణి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కొడుకు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. 1973లో కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు. షాక్కు గురైన రుక్మిణి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత 30 ఏళ్ల దాకా ఎవరిని సరిగ్గా గుర్తుపట్టలేదు ఈమె. అప్పటి నుంచి కోటనే ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కోట మరణించారు. అయితే ఆ బాధతో పాటు ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆమె భర్త వెనకే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.